టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. గ్రూప్ 1 జూన్ 9న మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగబోతుంది. ఈ ఎగ్జామినేషన్ సంబంధించి మనకు టీఎస్పీఎస్సీ సెక్రటరీ కొన్ని కీలకమైన సూచనలు అయితే అభ్యర్థులకు ఇవ్వడం జరిగింది. వాటిని గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతుంది. జూన్ 9న జరిగే పరీక్షకు ఏర్పాట్లు అయితే వేగవంతంగా పూర్తి చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. జూన్ 1 నుంచి మనకు వెబ్సైట్లో హాల్ టికెట్స్ పొందుపరుస్తామని చెప్తున్నారు. ఈసారి అభ్యర్థులందరికీ బయోమెట్రిక్ తప్పనిసరి చేశారు. మొన్న అంటే రీసెంట్గా రద్దయిన గ్రూప్ 1కి మనకు బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోకపోవడం వల్లనే ఇది క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి ఈసారి నిర్వహించే గ్రూప్ 1 ఎగ్జామ్ మాత్రం ఖచ్చితంగా ప్రతి అభ్యర్థి బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదు చేయడం అనేది జరుగుతుంది. టీజీపీఎస్సీగా మారిన టీఎస్పీఎస్సీ అంటే ఇంకొకటి కూడా మనకు కనిపిస్తుంది. ఇది పేరు మార్పు అయితే జరుగుతుంది. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసము జూన్ 9న ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి అయితే పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇక్కడ టైం చూడండి, జూన్ 9న ఉదయం 10:30 నుంచి మనకు మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 2022లో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసిన కమిషన్ అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో 563 పోస్టులతో కొత్త ప్రకటన ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మార్చి 16 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ స్వీకరించారు. దాదాపు 4 లక్షల మంది అభ్యర్థులు అయితే ఈ పరీక్షలకు హాజరు కాబోతున్నారు. ఇక పరీక్షా కేంద్రాల గుర్తింపు, భద్రతా ఏర్పాట్లు, మూల్యాంకన సిబ్బంది నియామకం, బాధ్యతలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. గతంలో ఏదైతే పొరపాట్లు జరిగాయో, ప్రశ్నపత్రాల లీకేజీ కావచ్చు, పరీక్ష నిర్వహణ లోపాలతో అనేక న్యాయ వివాదాలు తలెత్తడం జరిగింది. కాబట్టి ఈసారి ఈ 3వసారి నిర్వహించే గ్రూప్ 1 ఎగ్జామ్ను మాత్రం చాలా ట్రాన్స్పరెంట్గా పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు మనకు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. అభ్యర్థులు, సిబ్బంది ఏదైనా అంటే నిబంధనలు పాటించడంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించింది ఈసారి. ఇక ప్రిలిమ్స్ను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించబోతున్నారు. ఎందుకంటే నోటిఫికేషన్లో మీకు అంటే 2 మెన్షన్ చేయడం జరిగింది. ఓఎంఆర్ కానీ లేదంటే ఆన్లైన్లో కూడా కండక్ట్ చేస్తాము వెసులుబాటును బట్టని. చివరికి ఓఎంఆర్ వైపుకే టీఎస్పీఎస్సీ మొగ్గు చూపింది. ఎందుకంటే ఎక్కువ మంది అప్లై చేయడము, ఇంతమందికి సెషన్ల వారీగా కండక్ట్ చేయాలంటే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఓఎంఆర్ వైపుకే టీఎస్పీఎస్సీ క్లియరెన్స్ తీసుకొని ముందుకు వెళ్తుంది. సిబిఆర్టీ విధానంలో అయితే సెషన్ల వారీగా పరీక్షలు నిర్వహించాల్సి వస్తుందని అంచనా వేసింది. కాబట్టి ఓఎంఆర్ పద్ధతిలోనే మనకి కండక్ట్ చేస్తున్నారు. హాల్ టికెట్ జూన్ 1 నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. ఇక గ్రూప్ 1 రాసే అభ్యర్థులకు కొన్ని కీలకమైన సూచనలు కూడా చేయడం జరిగింది. ఇక్కడ షెడ్యూల్ ప్రకారమే ఎగ్జామ్ పూర్తి చేస్తామని చెప్తున్నారు. మీకు జూన్ 9న ప్రిలిమినరీ కండక్ట్ చేసిన తర్వాత మెయిన్స్ అనేవి అక్టోబర్ 21న ప్రారంభం అవుతాయని తెలిపింది. ముందే డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీంతో ప్రిలిమ్స్ రాసినటువంటి అభ్యర్థులు మెయిన్స్కి ఒక ప్లాన్ ప్రకారము ప్రిపేర్ కావడానికి అయితే వీలవుతుంది. ప్రధాన పరీక్షలు మొత్తం 7 పేపర్లలో మెయిన్స్ కండక్ట్ చేస్తారు. మరోవైపు గతంలో ఇచ్చిన జీవో నెంబర్ 55కి కొన్ని సవరణలు కూడా చేయడం జరిగింది. ప్రిలిమ్స్ పరీక్షల్లో ప్రతిభ చూపిన అభ్యర్థులను జోన్ల వారీగా పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 1:50 నిష్పత్తిలో మెయిన్స్కి ఎంపిక చేస్తారు. ఆ తర్వాత రిజర్వ్డ్ వర్గాల వారీగా 1:50 నిష్పత్తిలో తీసుకుంటారు. ఒకవేళ రిజర్వ్డ్ వర్గాల్లో అభ్యర్థుల సంఖ్య తక్కువైతే మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారని చెప్తున్నారు. ఇక అభ్యర్థులకు ఇచ్చినటువంటి సూచనలు మీరు గమనించండి. గ్రూప్ 1 రాసే ప్రతి ఒక్కరు ఇవి పాటించాలి. ప్రిలిమ్స్ రాసే అభ్యర్థులకు కొన్ని సూచనలు చేస్తూ టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ వెబ్ నోట్ ఒకటి జారీ చేయడం జరిగింది. అభ్యర్థులకు వ్యక్తిగత వివరాలతో కూడిన ఓఎంఆర్ పత్రాలు అందజేస్తామని వెల్లడించింది. అంటే క్యాండిడేట్ స్పెసిఫిక్ ఓఎంఆర్ షీట్స్ అయితే ఇస్తారు. అంటే ఓఎంఆర్ షీట్ మీద మీ కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. మీ నేమ్ కావచ్చు, మీ హాల్ టికెట్ నెంబర్, ఎవ్రీథింగ్ ప్రింట్ చేయబడి ఉంటుంది. పరీక్ష సమయంలో వేలిముద్ర, ఫోటో బయోమెట్రిక్ అనేది తప్పనిసరిగా ఇవ్వాలని, ఒకవేళ ఇవ్వకుంటే వారి యొక్క పేపర్ అయితే మూల్యాంకనం చేయడం జరగదు, వారిని అనర్హులుగా ప్రకటిస్తామని కూడా ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. ఈ బయోమెట్రిక్ను నియామక ప్రక్రియ వివిధ దశల్లో ధృవీకరించుకుంటామని పేర్కొన్నారు. ఇక అభ్యర్థులకు పరీక్ష రోజు హాల్ టికెట్ నెంబర్, ఫోటో పేరు, తండ్రి తల్లి పేర్లు, పుట్టిన తేదీ, పరీక్షా కేంద్రం, జెండర్ వివరాలను ముద్రించిన ఓఎంఆర్ జవాబు పత్రం ఇస్తారు. ఇదే ప్రీ ప్రింటెడ్ ఓఎంఆర్ షీట్ ఇస్తారు.
ఇందులో ఏవైనా తప్పులుంటే వెంటనే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్ళి సాదా ఓఎంఆర్ పత్రాన్ని పొందాలని కూడా చెప్పడం జరిగింది. పరీక్ష రాసే ముందు ప్రశ్నపత్రం బుక్లెట్ నెంబరు ఓఎంఆర్ షీట్లో నమోదు చేసి, ఇక్కడ గమనించండి మీరు, బుక్లెట్ నెంబర్, క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ ఉంటుంది, సీరియల్ నెంబరు, దాన్ని మీరు ఓఎంఆర్ షీట్లో నమోదు చేసి దానికి సంబంధించిన సర్కిళ్లను జాగ్రత్తగా బబుల్ చేయాలి. ఇది చాలా కీలకమైన పాయింట్ అభ్యర్థులకి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇది నోట్ చేసుకోండి క్యాండిడేట్స్. ఇక జవాబు పత్రంలో పేర్కొన్న చోట, అంటే ఓఎంఆర్ పత్రంలో పేర్కొన్న చోట అభ్యర్థి ఇన్విజిలేటర్ సిగ్నేచర్ కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఓఎంఆర్ని జాగ్రత్త చూసుకొని ఎక్కడ ఎవరి సిగ్నేచర్ అడుగుతున్నాడో చూసుకొని దాని మీద మీరు చేయండి. జవాబులు గుర్తించేందుకు బ్లూ లేదా బ్లాక్ పెన్నునే వాడాలని కూడా ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. పరీక్ష పూర్తయిన తర్వాత జవాబు పత్రాలను స్కానింగ్ చేసి అభ్యర్థుల డిజిటల్ కాపీలు వెబ్సైట్లో పొందుపరుస్తారు. ప్రశ్నపత్రంలో ఇంగ్లీష్ పదాలు, వాక్యాల అర్థం తెలుగులో కనుక సరిగ్గా ట్రాన్స్లేట్ కాకపోతే ఇంగ్లీష్ వర్షన్ కాపీనే పరిగణలోకి తీసుకుంటామని కూడా చెప్తున్నారు. ఇక సమాధానాలు గుర్తించేందుకు, పొరపాట్లు జరగకుండా ప్రాక్టీస్ చేసేందుకు ఒక నమూనా ఓఎంఆర్ పత్రాన్ని కూడా కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచింది. ఈ ఓఎంఆర్లో వివరాలు సరిగ్గా బబుల్ చేయకుంటే జవాబు పత్రాన్ని తిరస్కరిస్తామని కమిషన్ క్లియర్గా చెప్తుంది. మీరు గమనించండి, అందుకే ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్త చూసుకోండి. ఇక హాల్ టికెట్తో పాటు అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు, పాస్పోర్ట్ కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ప్రభుత్వ గుర్తింపు కార్డు, ఏదైనా ఒకటి ఒరిజినల్ ఐడి కార్డుని అయితే తీసుకురావాలని క్లియర్గా చెప్తున్నారు. గమనించండి క్యాండిడేట్స్, మీ హాల్ టికెట్లో కూడా మెన్షన్ చేస్తారు. హాల్ టికెట్ మీద ఇచ్చిన ప్రతి సూచన మీరు పాటించండి. అక్కడ ఏం చెప్తుంది టీఎస్పీఎస్సీ, దాని ప్రకారం మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళండి. పరీక్షా కేంద్రం ఎక్కడుందో ఒకరోజు ముందుగానే చూసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మీకు లొకేషన్ ఐడెంటిఫై చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంటు. లేకపోతే మీరు అదే రోజు లేట్గా వెళ్ళి ఒకవేళ సెంటర్ కనుక మీకు ఐడెంటిఫై కాకపోతే చాలా ఒత్తిడికి లోన్ కావడం అనేది జరుగుతుంది. కాబట్టి బిఫోర్ 1 డే మీరు మీ సెంటర్ ఎక్కడుందో కనుక్కోండి. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్కి ఉదయం 9 గంటలకే చేరుకోవాలి. పరీక్షా కేంద్రం గేట్లు కరెక్ట్గా 10 గంటలకు క్లోజ్ చేస్తారు. గమనించండి, ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఇక్కడ. ఎట్టి పరిస్థితుల్లో 10 తర్వాత మిమ్మల్ని అలో చేయరు. అది ఇక అభ్యర్థుల బయోమెట్రిక్ను ఇన్విజిలేటర్లు పరీక్షా కేంద్రంలో 9:30 నుంచి స్టార్ట్ చేస్తారు. 9:30 నుంచి మీ బయోమెట్రిక్ క్యాప్చర్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి క్యాండిడేట్స్ అందరూ అక్కడ అందుబాటులో ఉండాలి. బయోమెట్రిక్ పూర్తయ్యే వరకు అభ్యర్థులు ఎవరు కూడా పరీక్షా కేంద్రం నుంచి బయటకు వెళ్ళడానికి వీలు లేదు. ఒకవేళ బయోమెట్రిక్లో ఫింగర్ ప్రింట్ తీసుకోవడానికి వీలు కాకపోతే అభ్యర్థి ఫోటోను తీసుకొని ఇంక్ ప్యాడ్ ద్వారా వేలి ముద్రను బయోమెట్రిక్గా తీసుకుంటారు. అభ్యర్థులు చేతులపై గోరింటాకు, తాత్కాలిక టాటూలు వేసుకోవద్దు అని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇది మనకి గ్రూప్ 1 రాసే వాళ్ళకి టీఎస్పీఎస్సీ సెక్టర్ ఇస్తున్నటువంటి చాలా కీలకమైన ఇంపార్టెంట్ సూచనలు. కాబట్టి ప్రతి అభ్యర్థి వీటిని పాటించి మరి గ్రూప్ 1 ప్రిలిమ్స్ బాగా రాయాలని ఆశిస్తున్నాం.